గుడ్, వెరీ గుడ్, తప్పలేదు. తన తప్పితే తెలుసుకున్నాడు. సినిమాల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు. మళ్ళీ దేనికి ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లోకి నాకు తెలియట్లేదు. ఏందా మీరు క్వశ్చన్ వేశారు? మీకేం అర్థమవుతుందా చిరంజీవి గారి స్ట్రాటజీ? ఎవరన్నా అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా? ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా? మా తమ్ముడికి ఓటేయండి, వాడు బాగా చేస్తాడు అంటే నువ్వు బాగా చేయవా? అందుకని నీకు వద్దా? మీ తమ్ముడు బాగా చేస్తాడా? అదనే చెప్పు. నేను వెనుపోటు పొడిచాను ప్రజలకి, ముఖ్యంగా కాపు సోదరులకి. ఎంతమంది కాపులు తెలుసా? నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో. నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, ఎమ్మెల్యే టికెట్. అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు. మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇల్లు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. ఓడిపోయినా కూడా పెద్ద బాధపడలా, ఒకసారే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈయన వెన్నుపోటు పొడిచినందుకు, పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. కానీ ఇంకా చాలా గొప్పవాళ్ళు కాపు సోదరులు ఈ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో సర్దుకొని బాధ పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఈ పార్టీ మీరు కలిసి 6 నెలలన్నా జనాన్ని నమ్మించారు. మీ వాడు 1 month కూడా మా నమ్మించలేపాడే. అయినా మళ్ళీ ఇస్తారా? అవునులే, రాజకీయాలు కదా, ఓటు హక్కు మీకుంది, మీరు నుంచోవచ్చు, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి ఏమో, మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. నమ్మకం లేదా మీకు? గుర్రం ఎగరావచ్చు. వాట్ కెన్ వీ డూ? ఇది అన్నాం అనుకో ఏమంటే తెలుసా? ఎమ్మటే తిట్లు, లం డా. అంటే అసలు రియలైజేషన్ లేదు మనుషులకి, రియలైజేషన్ లేదు. అరే ఒక తప్పు చేశామే, ఐ డిడ్ మిస్టేకే, అన్బేరబుల్ మిస్టేకే, మనం రిపీట్ అవుతామే, లేదు. రియలైజేషన్ లేదు. అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తాడు. వీడు మనల్ని క్వశ్చన్ చేస్తాడా? చేస్తా. ఎందుకంటే నేను ఓటర్ని, ఈ దేశంలో ఒక పౌరుణ్ణి, ఓటకు ఉన్నవాడిని, మంచి నాయకుడు కావాలనుకునేవాడిని. వీడు మంచి నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాడిని. నాలాంటి వాడికి సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీకు 3 పిల్లలే అన్నాడు. ఇప్పుడు నేను మా జగన్మోహన్ రెడ్డికి మంచి డ్రెస్ వేసి, చీరా జాకెట్ వేసి, లంగా ఓణి వేసి, నిండు ముత్తైదుగా చేసి మా పవన్ కళ్యాణ్ గారి శోభనం గదిలో పంపిస్తాను. మంచి పన్నెండు బిడ్డని ఆయన ఇస్తే మా ఓడు కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క తెలివితేటలైనా ఆ బిడ్డ రూపాలని పెంచుకొని గాడిద కొడుకు అది నేర్చుకుంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా వెంకటేశ్వర ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఇన్ని సీట్లు వచ్చాయంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి మంచి అభివృద్ధి వస్తుందని అర్థం. ప్రజల వ్యతిరేకత భయంకరంగా జరిగింది. ఫస్ట్ ఏం చెప్తున్నా, నెల్లూరులో 10కి 10 ఇంతవరకు భూమి మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఎంత అభివృద్ధి ఎప్పుడూ జరగలా. ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎక్కువ పెడతారు. ఎవరి దగ్గరైతే ముండల చేత బూతులు తిట్టించారో, ఎవరైతే బోరుగడ్డలు పంచప్రభాకర్ కావచ్చు, ఆ తర్వాత శ్రీరెడ్డి కావచ్చు, దాని తర్వాత ఈ పోరంబోకు నా కొడుకు, ఈ డెకాయిట్ నా కొడుకు పోసాన కృష్ణమురళి గారు కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు తిట్టాడు. ఈరోజు ఏమైపోయాడు వీడు? మైహోం పూజలో 4 ఫ్లాట్లు ఎక్కడికి వచ్చి గాడిద కొడికి, వీడి గన్మేళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీడికి? తర్వాత ఈ వేణు సామాన్ ఇంకో డెకాయిట్ నా కొడుకు గురించి చెప్పాను. ఈ రోజు ఏదో వీడియో పెట్టాడు నా కొడుకు. నేను మొన్నే చెప్పాను, నా కొడక నువ్వు పిల్లకాయల జీవితాలతో ఆడుకో మాకు. సమంత గారి నాగచైతన్య గారి ఎక్కడ పబ్బులో వినేసా నా కొడుకు జ్యోతిష్య రూపంలో చెప్తే అది జనాలు నమ్మి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈ మెల నా కొడుకు ఈరోజు చెప్పాడు. నా తప్పు అయిపోయింది, నేను ఇంకా చేయను. ఈరోజు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? నేను ఆ రోజే చెప్పాడు డెకాయిట్ నా కొడుకని. కాబట్టి పూర్తి చైతన్యం వచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక చిన్న మాట, పూర్తి మద్దతుతో ఆ దేవుడి వల్ల నా కుటుంబం మీద, నా వ్యాపారాల మీద, మా ఆవిడికి ఎన్ని బూతు మాటలు వచ్చేటివో, ఎన్ని ప్రైవేటు నెంబర్లు వచ్చేటివో, ఎన్ని పెడద్దరాలకి వచ్చే అర్థాలు వచ్చేటివో మీకు ఎవరికి తెలిసి చెప్పుకోవాలా. సౌరాత్రిలో డోర్లు కొట్టేవాళ్ళు, నేను వెళ్తా ఉంటే వెనక కత్తులు పట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది. రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈ రోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు, వైసీపీ నా కొడుకులు, గొట్కా నా కొడుకులు, జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు. నా కొడకల్లారా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? కిరా కార్పి అన్నీ వదులుకొని
రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు. మీలో ఒక్క నా కొడుకనే వైసీపీ నా కొడుకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా? ఎవరైనా మాట్లాడగలరా? మీకు దమ్ముంటే నా కొడకల్లారా 4వ తారీఖు ఏంటన్నా 4వ తారీఖు మీ ముందే ఉన్నా నా కొడకల్లారా 165 సీట్లు 20 చిల్లర ఎంపీ సీట్లతో కిరాక్ కార్పి ఈ రోజు నిలబడ్డాడు. ఒక కమిడియన్, ఒక చేపల పులుసు పెట్టుకున్న ఒక కిరాక్ కార్పి. మీరు ఎంతమందికి దమ్ముందరా నా కొడకల్లారా? మినిమం చదువు కూడా చేత కాదు నా కొడకల్లారా, గొట్కాలు వేసుకునే నా కొడకల్లారా, గోండా నా కొడకల్లారా, పశువులు నా కొడకల్లారా, మురగాలు నా కొడకల్లారా, రండి నా కొడకల్లారా. ఇప్పుడు దిగుతున్నాడు, సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్. తట్టుకోగలరా? పప్పు పప్పు అన్నారు, దిగింది నిజమైన నిప్పు. ఆపుతారా?